హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరామ్ వ్లాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటో ఆల్రెడీ తమ్నైల్లో చూశారు కదండి. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉండే పెప్పర్ చికెన్ ఫ్రై అయితే మనకి చాలా సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకోవాలో నేను చూపిస్తానండి, విత్ బగారా రైస్ తోటి. సో ఇది మనకి ఫ్రైడ్ పీస్ బిర్యానీ స్టైల్లో చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ అయితే మనకి ఉంటుందండి. అలాగే పెప్పర్ అనేది మనకి హెల్త్కి చాలా మంచిది. సో ఈ పెప్పర్ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా నేను చూపిస్తాను. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ముందుగా అయితే మనం ఈ పెప్పర్ చికెన్కి కావాల్సిన మసాలా అయితే రెడీ చేసుకుందామండి. సో చూసారు కదా, ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందామండి. దాంట్లో అయితే ఒక 2-3 స్పూన్స్ ధనియాలు అయితే తీసుకోవాలి. చూసారు కదా, ధనియాలు కొంచెం రోస్ట్ అవుతూ ఉంటాయన్నమాట. ఆ తర్వాత మనం దీంట్లో కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ పెప్పర్ అండి. మిరియాలు కూడా ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. అంటే నేను తీసుకున్న చికెన్ క్వాంటిటీని బట్టి నేను మసాలా అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. అంటే నేను 1/2 కిలో వరకు చికెన్ అయితే తీసుకున్నానండి. సో దానికి తగ్గట్టుగా నేను మసాలా అనేది మీకు క్వాంటిటీ ప్రకారం చెప్తున్నాను. మీరు ఎక్కువ చికెన్ తీసుకుంటే దీనికి డబల్ ఇంగ్రీడియంట్స్ అనేవి వేసుకొని క్వాంటిటీ ప్రకారంగా మసాలా ప్రిపేర్ చేసుకోండి. ఆ తర్వాత ఒక 2 చెక్క, అలాగే ఒక 5 to 6 లవంగాలు, ఒక 3 వరకు యాలకులు, ఇవి కూడా వేసేసుకొని చక్కగా అవి మాడిపోకుండా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ధనియాలు అవి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఆ తర్వాత మనం ఒక 10 వరకు 6 to 10 ఎండుమిర్చి అయితే వేసుకోవాలండి. ఇవి చల్లారిన తర్వాత ఇలా ఫైన్గా మిక్సీ అయితే పట్టేసుకోవాలన్నమాట. దీంట్లో మనం కారం ఇంకా యాడ్ చేయమండి, ఆ స్పైసీ మనకి సరిపోతుంది. లేదు ఇంకా అంటే చికెన్ కొంచెం స్పైసీగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇంకా కొన్ని ఎండుమిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఒక స్పూన్ కారం వేసేసుకోవచ్చు అనమాట. సో లైట్గా తినే వాళ్ళకి, పిల్లలకి ఈ స్పైస్ సరిపోతుంది. సో ఇప్పుడైతే అదే కడాయిలో నెక్స్ట్ మనం ఒక 5 to 5 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే ఫ్రై కదండి, మనకు ఆయిల్ ఎక్కువే పడుతుంది. మీకు ఇప్పుడు ఇలా కనిపించిన ఫ్రై మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి మనకు ఆయిల్ అంతా పీల్ చేసుకుంటుంది అనమాట. సో దాంట్లో ఒక మీడియం సైజు 2 ఆనియన్స్ అయితే కట్ చేసి వేసాను. అవి చక్కగా ఫ్రై అవుతున్నాయి కదా. ఈలోపు నేను చికెన్ అంతా నీట్గా లెమన్ అలాగే ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో చూసారు కదా, ఫ్రై కాబట్టి నేను కొంచెం పెద్ద పీసెస్ కట్ చేసుకున్నానండి, స్మాల్ కాకుండా. అలాగే చికెన్ వింగ్స్ లెగ్ పీసెస్ కూడా నేను దాంట్లో ఫ్రై కాబట్టి బాగుంటుందని చెప్పి అలాగే వేసేసాను, కట్ చేయించకుండా. సో చూసారు కదా, ఇలా ఆనియన్స్లో ఒకసారి కలిపేసుకున్నాక దాంట్లో మనం ఉప్పు అయితే ఇప్పుడు జస్ట్ నేను ఒక స్పూన్ యాడ్ చేస్తున్నానండి. అంటే కుక్ అవుతుంటే దానికి ఉప్పు పసుపు పడుతుంది కాబట్టి 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు అయితే వేసి కలిపి నేను మూత పెట్టి ఉడికించుకుంటాను. ఇప్పుడు మనకి చికెన్లో ఉండే వాటర్ అనేది పైకి వస్తూ ఉంటుంది కదా ఉడుకుతుంటే. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను అనమాట చికెన్ ఉడికే వరకు. ఆ తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా కలిపేసుకొని చక్కగా మనం మూత పెట్టేసుకుంటే ఆ వాటర్ తోటే చికెన్ అనేది చక్కగా కుక్ అయిపోతుంది అనమాట. మనం ఎక్కడ వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఇలా కుక్ అయ్యి కొంచెం లైట్గా వాటర్ ఉండి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇప్పుడు ఏంటంటే ఒకసారి కలిపేసుకొని, చూసారు కదా, ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం కదా పౌడర్ మసాలా, పెప్పర్ మసాలా అనేది, అది ఇప్పుడు వేసేసుకోవాలి. ఇప్పుడు వేస్తే ఏంటంటే కొంచెం లైట్గా వాటరు ఆయిల్ పైకి తేలింది కదా, ఆ వాటర్ ద్వారా కుక్ అయ్యేటప్పుడు ఈ మసాలా కూడా చక్కగా జ్యూసీగా ఉండే ఆ చికెన్లోకి దిగుతుందనమాట. అప్పుడు మనం తినేటప్పుడు లోపల వరకు ఈ మసాలా వెళ్ళి ఆ చికెన్ పెప్పర్ అనేది ఫీలింగ్ చాలా చక్కగా తెలుస్తుంది మనకి తినేటప్పుడు. సో చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఆ కలర్ అనేది చేంజ్ అయిపోయింది చక్కగా. అంటే ఆ మసాలానే మనకి సరిపోతుంది. ఇంకా కొంచెం స్పైస్ కావాలంటే దీంట్లోనే మనం ఆ మసాలాతో పాటు ఒక 1 స్పూన్ కానీ 1/2 స్పూన్ మీ టేస్ట్కి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే అక్కడే మనం మసాలా పట్టేటప్పుడు ఎండుమిర్చి అయినా ఇంకో కొన్ని యాడ్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసేసాను. అది మంచిగా కలిపి ఒక 5 మినిట్స్ మూత పెట్టానండి. ఆ చికెన్కి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పట్టాలి కదా. నెక్స్ట్ అయితే చూసారు కదా, ఒకసారి మళ్ళీ కలిపేసుకొని చక్కగా ఒక 2-3 పచ్చిమిర్చి చీలికల్లాగా కట్ చేసి వేసాను. అలాగే ఫ్రెష్ కరివేపాకు అండి, ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసేసుకొని దాన్ని మంచిగా కలిపేసుకుంటే ఆ కరివేపాకులో ఉన్న ఫ్లేవర్ అనేది కూడా చక్కగా ఫ్రైకి అనేది మంచిగా పడుతుంది. చూసారు కదా, ఇప్పుడు ఫైనల్గా మంచిగా ఒక గుప్పెడు కొత్తిమీర చక్కగా చాప్ చేసుకొని పైన చల్లేసుకోవడమేనండి.
చూసారు కదా ఎంత చాలా టేస్టీగా ఉంటుందండి. నాకు చాలా ఫేవరెట్ అనమాట పెప్పర్ చికెన్ అనేది. చాలా బాగుంటుంది విత్ బగారా రైస్తో. మీరు స్టార్టింగ్లో చూసారు కదా, బగారా రైస్ తోటి ఈ పెప్పర్ ఫ్రై అనేది చికెన్ ఫ్రై ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా దాంట్లో ఒక నిమ్మ చెక్క హాఫ్కి కట్ చేసుకొని నిమ్మకాయ అది పిండేసుకొని కలిపేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి. చక్కగా ఇది మనకి వైట్ రైస్ కంటే కూడా బిర్యానీ రైస్ బగారా అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. దీంట్లో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అనేవి మన హెల్త్కి కూడా మంచిది. చికెన్ అనేది చక్కగా ఇమ్యూనిటీ లెవెల్ పెంచుతుంది. పెప్పర్ అనేది కూడా మిరియాలు అనేవి మనకి హెల్త్కి చాలా మంచిది. దీంతోపాటు ఇంకా మీరు కావాలి అంటే మిరియాల రసం కూడా పెట్టుకోవచ్చు వైట్ రైస్లోకి. ఆ మిరియాల రసం ఈ మిరియాల పొడి వేసిన చికెన్ అనేది చాలా మంచి టేస్ట్, హెల్త్కి చాలా మంచిది, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చక్కగా తింటారనమాట. సో చూసారు కదా, బగారా రైస్ ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. దాంతోపాటు చక్కగా ఈ పెప్పర్ ఫ్రై వేసుకొని చికెన్ ఫ్రై ఆ లెగ్ పీస్తో పాటు లెమన్ పిండుకొని ఆనియన్తో తింటూ ఉంటే ఎంత టేస్టీగా ఉంటుందంటే పిల్లలు కూడా చాలా బాగా తిన్నారండి. చాలా మంచి ఇంగ్రీడియంట్స్ వేసాం కాబట్టి ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. సో చూసారు కదా, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా వంటలు కావాలన్నా కామెంట్ చేయండి. ఆ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.